హలో అందరూ, ఎలా ఉన్నారు? సో యా, మనం కలిసి 1 వీక్ అవుతుంది. ఈ వీక్లో వచ్చిన సినిమాలు 2. సో ఒకటి శుభం, ఇంకొకటి సింగిల్. సో నేనైతే సింగిల్ సినిమా చూశాను. ఆ, ఎలా ఉంది అంటే 2 అవర్స్ మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే కళ్ళు మూసుకొని సింగిల్ సినిమాకి వెళ్ళొచ్చు. సో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే మన సోషల్ మీడియాలో ఏమేమి చూస్తుంటామో అవన్నీ సినిమాలో ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. సో సినిమాలో మనం ఇవన్నీ చూసేటప్పుడు బాగా కనెక్ట్ అయిపోతాం అనమాట. శ్రీ విష్ణు గారి న్యాచురల్ యాక్టింగ్ ఉంటుంది ఈ సినిమాలో. సో మన మన ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడుకుంటుంటామో అలానే కాన్వర్సేషన్స్ అంతా అలానే ఉంటుంది కాబట్టి మనం ఈజీ కనెక్ట్ అవుతాము. వెన్నెల కిషోర్ కూడా ఎక్కువ 50% కాంట్రిబ్యూషన్ చేశారు. ఇంకా శ్రీ విష్ణు 50% కాంట్రిబ్యూషన్ చేస్తుంటే, ఎందుకంటే నా దృష్టిలో ఇద్దరు హీరోలే ఈ సినిమాలో. హీరోయిన్స్ జోలికి వస్తే గుడ్. ఇద్దరు మంచి మంచి రోల్స్ చేశారు. ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. ఎక్కడ ఎవరిని అనవసరంగా పెట్టామే అన్నట్టు కాకుండా పెట్టిన వాళ్ళందరినీ యూటిలైజ్ చేసుకుంటారు. కాకపోతే చాలా చిన్న సర్కిల్, కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. సో అది ఎక్కువ ల్యాగ్ ఇవ్వకుండా కొంచెం బిర్న క్లోజ్ చేసినారు. మనకు కూడా అదేం పెద్దగా అవసరం ఉండదు కాబట్టి, సినిమాలో అవసరం కాబట్టి పెట్టారు. సో ఇట్స్ గుడ్. ఇంకా నెగిటివ్స్కి వస్తే మ్యూజిక్ అయితే నాకు ఎక్కడా పెద్దగా ఎక్కలేదు. ఒక్క సాంగ్ కూడా మనకి ఇంకొకసారి వినొచ్చా అంటే లేదండి, ఎక్కడ మనం వినలేము. అది కాకుండా ఇంకా అన్నీ నెక్స్ట్ ఏమవుతుందా అని మనం ఈజీగా గెస్ చేయగలం. సో ఇవే ఉండేది. సో కాకపోతే మనం జాతిరత్నాలు, డీజే టిల్లు 2 ఇవన్నీ ఎలా చూసామో అలానే మనం బ్లాంక్ మైండ్తో వెళ్ళేసి చూస్తామంటే ఖచ్చితంగా ఎక్కుతుంది.